రోజులుగా బంగారం అంటే స్మూత్గానే పలికిన సందర్భం. ఎందుకంటే తగ్గుతూ వచ్చింది, ఇంకా తగ్గింది, ఇంకా తగ్గిపోతుంది అనుకున్న క్రమం. కానీ ఇప్పుడు ఆ బంగారం ఇంకోసారి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఎవరైనా బంగారం తగ్గింది కదా అని చెప్పి బంగారం షాప్లోకి అడుగు పెట్టారనుకోండి, ఇప్పుడు భగ్గుమంటుంది రేటు. కారణం ఇలా తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది బంగారం అలాగే వెండి ధరలు. ఈ రెండు మెటల్స్ కూడా ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. మళ్ళీ పరుగులు మామూలుగా పెట్టడం లేదు. ఏకంగా 6,000 రూపాయలు పెరిగింది బంగారం ధర. అలాగే 20,000కు పైగా పెరిగింది సిల్వర్. తులం 24 క్యారెట్ల బంగారం ధర 1,56,000 రూపాయలుగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర తులం బంగారం 1,51,000కు చేరుకుంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం 2,60,000కు పైగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ $4,887గా ఉంది. $85.98 దగ్గర ట్రేడ్ అవుతోంది వెండి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్ పరిణామాలు కావచ్చు, దాంతోపాటు మనకు ఉన్న పరిణామాలు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా బంగారం ఇప్పుడు కాస్త స్టేబుల్ అవుతోందా? నిన్నటి వరకు పడిన బంగారం ఇప్పుడు మళ్ళీ ఎగబాకడం దేనికి నిదర్శనం? వీటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అసలు ఎందుకు బంగారంలో ఇటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి? ఇది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇది పెరుగుతున్న సందర్భమా, తగ్గే క్రమమా? మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఇటువంటి సందర్భంలో ఎందుకు బంగారం ధర పెరుగుతోంది? ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యుఎస్ ఫెడ్కు కొత్త చైర్మన్ నియామకం కావచ్చు, లేకపోతే వాటి సేమి మార్జిన్ వీటిలో హెచ్చుతగ్గుల విషయం కావచ్చు, ఈ అన్ని కారణాలతో భారీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దీంతో రెండు లోహాలు అంటే బంగారం కావచ్చు, లేకపోతే సిల్వర్, ఈ రెండింటి విషయాల్లో కూడా ఆ రేట్లు భారీగా పతనమయ్యాయి. దీని అవకాశంగా తీసుకున్నారు ఇన్వెస్టర్స్. దీంతో దీర్ఘకాలికంగా ఆ వ్యూహంతో కొనుగోళ్లకు దిగారు. వెంటనే పడిపోయింది, టప్ప రేట్లు పడిపోయాయి. దీంతో ఎప్పుడైతే పడిందో వెంటనే ఏం చేస్తారు ఇన్వెస్టర్స్? ఎవరైతే పడ్డారో వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. ఎందుకంటే దాదాపు 1,92కి అనుకుందాం, 1,92కి అప్పుడు అమ్మేసిన వాళ్ళు 1,50కి పడిపోయింది కదా, 1,48కి పడింది కదా, కొనేద్దామని చెప్పి మళ్ళీ దీంట్లో ప్రాఫిట్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే అక్కడ ప్రాఫిట్ని ఇక్కడ మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు. సో ఇలా జరుగుతుండడంతో మళ్ళీ ఒక్కసారిగా బంగారం ధర పెరిగింది. ఇది వినిపించే మాట. అలాగే ఔన్స్ బంగారం ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏకంగా $4,887గా కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు వెండి $85.98 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక దేశీయంగా కూడా ఈ రెండు లోహాల ధరలు భారీగానే పెరిగాయి. హైదరాబాద్లో దాదాపుగా 10 గ్రాముల బంగారం ధర 1,56,000కు దగ్గర కంటిన్యూ అవుతూ ఉంటే కిలో వెండి ధర 2,74,000కు చేరుకుంది. నిన్న చూసుకుంటే 2 లక్షల పైచిలకు, అంటే 2 లక్షల వరకు వచ్చేసింది. 50% పడిపోయిందానికి మాట్లాడుకునే క్రమం. అయితే సోమవారంతో పోలిస్తే బంగారం ధర 6,000 రూపాయలు పెరిగింది. వెండి ఏకంగా 20,000 రూపాయలు పెరిగింది. ఇక కమోడిటీ ట్రేడింగ్ జరిగి ఎంసీఎక్స్లోను 10 గ్రాముల బంగారం ఏప్రిల్ గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర 1,51,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే కిలో వెండి 2,60,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అసలు ఎందుకు మార్కెట్లో హెచ్చుతగ్గులు? ఏమవుతోంది? మార్కెట్లో ఏం జరుగుతోంది? అండ్ ఈరోజు జరిగిన కీలకమైన పరిణామాలు ఏవైనా అంటే అఫ్కోర్స్ ట్రంప్ అంటే అమెరికా భారత్ మధ్య జరిగిన ఆ ట్రేడ్ డీల్ కూడా ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తోందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నా కొలీగ్ నందు కూడా నాతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్లో. నందు, బంగారం ఎందుకు ఒక్కసారిగా పెరిగింది? నిన్న వరకు చూసుకుంటే కనుక తగ్గిందని మాట్లాడుకున్నాం. బట్ ఎందుకు ఒక్కసారిగా పెరిగిన సందర్భం ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తోంది? కారణాలు ఏంటి? ఇంకా పెరిగే అవకాశం ఉంది అనుకోవాలి ఇక్కడ? సచిన్, మనం నిన్న కూడా డిస్కస్ చేసాం ఈ అంశం గురించి. ఎన్ని రోజుల పాటు ఈ తగ్గుదల ఉంటుంది అని మనం డిస్కస్ చేసినప్పుడు నిన్న క్లియర్ గా మనం అనుకున్నాం, ఎయిదర్ 1 or 2 days లోపు మళ్ళీ ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కొంచెం తగ్గుతుందా మళ్ళీ పెరుగుతుందా అనేది ఖచ్చితంగా చెప్పలేము. అది ఖచ్చితంగా తగ్గుతుందన్న నమ్మకం అయితే లేదని మనం డిస్కస్ చేసాం నిన్న. సో ఎగ్జాక్ట్లీ మరొకసారి పెరుగుదల కనిపించింది. అండ్ సేమ్ ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే పెరుగుదలకు సంబంధించి సేమ్ ప్యాటర్న్ మనకి వర్కౌట్ అవుతుంది. అంటే ఒక మ్యాక్సిమం హై చూసిన తర్వాత ఒక డౌన్ఫాల్, ఒక స్మాల్ డౌన్ఫాల్ చూస్తుంది, డ్రాస్టిక్ గా సడన్ డౌన్ఫాల్ చూడడం, అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా పెరగడం, మళ్ళీ కొద్దిగా తగ్గడం, అక్కడి నుంచి అంటే ఒక ఎక్స్ట్రీమ్ డౌన్ఫాల్, ఒక పీక్ చూసి మళ్ళీ ఒక ఫాల్ చూసిన తర్వాత సో మళ్ళీ ఆ పీక్ని అందుకోవడానికి ట్రై చేస్తుంది సూచి ఎప్పుడైనా సరే. సో అదే కంటిన్యూ అవుతుంది. నిన్న పడిపోయిన తర్వాత, రేటు పడిపోయిన తర్వాత
ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ ఒక్కసారిగా మళ్ళీ కొనుగోలు మొదలు పెట్టడం అనేది మేజర్గా దీనికి ఒక కారణం కనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్లుగా ఇంతకు ముందు ఇండియా యుఎస్ మధ్య ఈ ట్రేడ్ డీల్ కుదరడం అనేది ఒక సానుకూల పరిణామంగా భావించారు. సో దానివల్ల కూడా ముందు మళ్ళీ రేట్లు పెరుగుతాయన్న నమ్మకంతో ఎక్కువ మంది కొనడానికి, అంటే ఈ ఉన్నటువంటి తక్కువ రేట్లోనే ఎక్కువ మంది బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. దానివల్ల కూడా మళ్ళీ ఇప్పుడు రేటు పెరగడానికి కొంత కారణం అయింది. సో కాకపోతే మళ్ళీ మీరు ఒకసారి చూడొచ్చు, ఇది డ్రాస్టిక్ గా పెరిగింది కాదు. సో ఒక 6,000 డిఫరెన్స్ కనిపించింది మనకి. సో ఒక్కసారిగా పెరుగుదల ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే స్టిల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండడం, యుఎస్ ఇరాన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కంటిన్యూ అవుతూ ఉండడం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అందు, ఇక్కడ ఏంటంటే డాలర్ కూడా ఈ రోజు చూసుకుంటే రూపాయి బలపడింది డాలర్ తో పోల్చుకుంటే. సో ఎప్పుడైతే డాలర్ తో పోల్చుకున్నప్పుడు రూపాయి బలపడిందో అంటే డాలర్ కాస్త వీక్ అయినట్టు. ఇన్వెస్టర్స్ అంతా ఏం చేస్తారు, ఓకే డాలర్ పడుతోంది కదా అని చెప్పి ఈ డబ్బును తీసుకొచ్చి మళ్ళీ బంగారంలో పెడతారు. అంటే డాలర్ బలం పుంజుకుంది అనుకోండి, డాలర్ బలం పుంజుకుంటే కనుక ఓకే డాలర్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి ఇన్వెస్టర్స్ అంతా ఇక్కడి నుంచి బంగారం నుంచి తీసుకెళ్ళి డాలర్లో పెడతారు. సో డాలర్ బలం పుంజుకుంటుంది, బంగారం మళ్ళీ ఏమవుతుంది, రేటు తగ్గుతుంది. కానీ ఈరోజు ఏం జరిగింది, బంగారం విషయం పక్కన పెట్టినప్పుడు డాలర్ అనేది మన రూపీతో పోల్చుకుంటే రూపీ ఒక్కసారిగా రూపాయల్లో బలపడింది, కాస్త బలహీనపడింది డాలర్.